అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. మరి ఈరోజు శనార్థి తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించి వార్త, వాటి వెనకాల ఉన్న విశేషాలు అయితే చూద్దాం. ఇక వార్తలు చూసే ముందు నేటి మాట ఒకసారి చూద్దాం. క్యూ న్యూస్ ఆఫీస్పై దాడులు జరిపిన నిందితులను ఇంకెప్పుడు అరెస్ట్ చేశారు? రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలు అందరికీ వర్తిస్తాయా, కొందరికేనా? రాష్ట్రంలో అగ్రకులాలు నాయకుల హవా కొనసాగుతుంది. బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఈ పాలన కుదిబండగా మారిపోతుంది. పట్టపగలే అరాచకాలు పేటరేగిపోతుంటే అన్యాయం నిలువరించే నాయకులు వేడుక చూస్తున్నారు. రాజకీయ పార్టీలు ఏవైనా ఒకే సామాజిక వర్గానికి చెందిన నాయకులైతే ఏం చేసినా చెల్లిపోతుంది. క్యూ న్యూస్ వేదికగా ఎన్నో ఏళ్ల నుండి అణగారిన జాతులకు జరుగుతున్న అన్యాయాన్ని విప్పి చెప్పినందుకు తీన్మార్ మల్లన్నపై అక్రమ కేసులు, బీసీ నినాదాన్ని ఎత్తుకున్నందుకే దాడులు, ప్రభుత్వాలు మారిన దాడుల సంస్కృతి అలాగే కొనసాగుతుంది. దాడులకు పాల్పడ్డ వారిని వెంటనే శిక్షించకుంటే స్థానిక ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి జవాబు దొరుకుతుంది అంటూ నేటి పెద్దపల్లి రాజన్న రాసినటువంటి ఒక మాట అయితే చూడొచ్చు. మరి నిజానికి తీన్మార్ మల్లన్నపై దాడి జరిగి కూడా ఎవరైతే తీన్మార్ మల్లన్న ఆఫీస్కి వస్తారో బడుగు బలహీన వర్గాలు గత 5 సంవత్సరాల నుంచి కనుక చూసుకుంటే అందరికీ తీన్మార్ మల్లన్న అండగా ఉండి బడుగు బలహీన వర్గాల కోసం అయితే పనిచేస్తున్నాడు. అలాంటి తీన్మార్ మల్లన్నపై గత కొన్ని రోజుల క్రితం అయితే దాడి జరిగింది. ఇప్పటి వరకు ఆ కేసు గురించి కానీ దాని గురించి కానీ ఎక్కడ ఏం జరగట్లేదు. పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తలేరు, ఏదైతే ఆఫీస్ పైన దాడి చేసిన వారిని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు అని అయితే ప్రజల నుంచి అయితే అనుమానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇక ఉమ్మడి జిల్లాల 10 జిల్లాల వార్తలు కనుక చూస్తే ముందుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూస్తే నిరుద్యోగుల అరెస్టు అప్రజాస్వామికం. సిపిఎం నేత ముంజం ఆనంద్ కుమార్ అంటూ ఒక వార్త చూడవచ్చు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ ఎస్పీఎం స్థానికుల్లో ఉద్యోగాలు కల్పించాలని శాంతియుతంగా ర్యాలీ చేపట్టిన నిరుద్యోగ యువకులకు అక్రమంగా అరెస్టు చేయడాన్ని సిపిఎం నేత పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని సిపిఎం సిర్పూర్ నియోజకవర్గ కన్వీనర్ ముంజం ఆనంద్ కుమార్ అయితే తెలిపినట్లుగా మనం ఒక వార్త అయితే చూడొచ్చు. జీవో 49ని రద్దు చేసే వరకు పోరాడతాం, తాత్కాలిక నిలుపుదల కంటి తుడుపు చర్య. సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు ఎన్నికల లబ్ధి కోసమే కాంగ్రెస్ డ్రామా, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి అంటూ ఒక వార్త చూడొచ్చు. ఎన్నికల కోసం అయితే 49 జీవోనైతే రద్దు చేస్తామంటలుగా ప్రభుత్వం తెలిపినప్పటికీ కూడా ఇది తాత్కాలికమే, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు లబ్ధి పొందేందుకు ఈ నిర్ణయం తీసుకున్నానంటలుగా అక్కడ ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి అయితే అంటూ ఉన్నారు. రిపోర్టర్లపై పంచాయతీ కార్యదర్శి దురుసు ప్రవర్తన, చర్యలు తీసుకోవాలని వాంకిడి మండల రిపోర్టర్ డిమాండ్ అంటూ ఒక వార్త చూడవచ్చు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మేజర్ గ్రామ పంచాయతీలో 30 నుండి 40 లక్షల రూపాయల నిధుల దుర్వినియోగంపై వివరణ కోరడానికి వెళ్లిన రిపోర్టర్లపై పంచాయతీ కార్యదర్శి శివకుమార్ అసహనం వ్యక్తం చేశారు. మీరు ఎవరైనా వచ్చినా నా ఫోటోలు తీసి గోల్మాల్ చేస్తారా? నాకు అనుకూలంగా రాయాలి, నేను చెప్పిందే రాయాలి, మీరు విరేకలు అయితే ఏం చేసుకుంటారు చేసుకోండి అంటూ మీడియా ప్రతినిధులపై తిడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత పాత్రికేయులపై కూడా దౌర్జన్యం చేశాడని పంచాయతీ కార్యదర్శిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత జర్నలిస్టులు అయితే డిమాండ్ చేశారు. ఈ ఘటనపై అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని వాంకిడి మండల రిపోర్టులు అయితే డిమాండ్ చేశారట. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిలో మేజర్ గ్రామ పంచాయతీ అని అక్కడ దాదాపు 40 లక్షల వరకు అక్రమాలు జరిగాయని నేపథ్యంలో తెలుసుకున్న రిపోర్టర్లు అయితే అక్కడికి వెళ్తే అక్కడ ఉన్న పంచాయతీ కార్యదర్శి అయితే శివకుమార్ అయితే వాళ్ళపైన దురుసుగా ప్రవర్తించిందట. నేను ఏం చెప్పిందే అదే రాసుకోవాలి తప్ప మీరు విలేకరులు అయితే ఏంటి మీకు భయపడాలని అన్నట్లుగా శివకుమార్ అయితే వాళ్ళకు సమాధానం చెప్పకుండా వేసినట్ట. అక్కడ ఉన్న కొందరు దళిత జర్నలిస్టుల పైన కూడా అతను దురుసుగా ప్రవర్తించినట్ట. దానికి గాను ఎస్సీ ఎస్టీ అతని పైన కేసు పెట్టాలని చెప్పేసి కూడా అక్కడ జర్నలిస్ట్ సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్న వార్త అయితే మనం ఇక్కడ చూడొచ్చు. నేటి విద్యా సంస్థల బంద్ను జయప్రదం చేయండి, అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి రాజేంద్ర ప్రసాద్ పిలుపు అంటూ ఒక వార్త చూడవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా నేడు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యా సంస్థల బంద్ను విజయవంతం చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి సబ్బని రాజేంద్ర ప్రసాద్ కోరినట్లుగా మన వార్త చూడవచ్చు. ఏదైతే ఈరోజు విద్యా సంస్థలు బంద్ ఉన్న నేపథ్యంలో వారికి కావాల్సిన డిమాండ్స్ అయితే ఏంటి, విద్యార్థులకు కావచ్చు, హాస్టల్ కావచ్చు, వాళ్ళకి కావాల్సిన సమస్యల గురించి, వాళ్ళ డిమాండ్ల గురించి అయితే ఈరోజు అయితే బంద్ అయితే నిర్వహిస్తున్నారు. విద్యార్థి దశ నుండే అవగాహన ఉండాలి, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ గోపాల్ విద్యార్థులకు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన సదస్సు అంటూ ఒక వార్త అయితే చూడొచ్చు మనం. ఇంకో వార్త చూస్తే 25న మానవ అక్రమ రవాణాపై అవగాహన సదస్సు ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు ప్రజాప్రతినిధులు అంటూ ఒక వార్త చూడొచ్చు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ
మార్కెట్ కమిటీ యార్డ్లో ఈ నెల 25న మానవ అక్రమ రవాణాపై అవగాహన సదస్సు నిర్వహించినట్లు ప్రజ్వల ఎన్జిఓ ప్రతినిధులైతే తెలిపినట్లుగా మనం ఒక వార్త అయితే చూడొచ్చు. ఇక పోలీసుల పేర్లు చెప్పి వసూలు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్ అంట. ఇక మండలంలోని ఓ ప్రేమ వ్యవహారం కేసులో పోలీసుల పేరు చెబుతూ వసూళ్లకు పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కి అయితే తరలించినట్టు సీఎం ముత్యం రమేష్ తెలిపారు. ఇక ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం కర్జవెల్లి గ్రామానికి చెందిన బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చింతలమానపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు విచారణ చేపట్టగా దహేగాం మండలం రాంపూర్కు చెందిన గణేష్ అనే వ్యక్తి మధ్యవర్తిగా వ్యవహరిస్తూ పోలీసులకు తమకు తెలుసని కేసు కాకుండా చూస్తామని బాధితుల నుండి ఫోన్పే ద్వారా 79,000 రూపాయలు అయితే వసూలు చేసినంటే ఇక పోలీసుల పేరు చెబుతూ వసూల్లో పాల్పడిన గణేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కి అయితే తరలించామని పోలీసులు అక్రమ పేరుతో వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ అయితే హెచ్చరించడం జరిగింది. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంబంధించిన వార్తలను చూస్తే ప్రతి రైతుకు 5 బస్తాల యూరియా ఇవ్వాలి. ఇక IAUKS నాయకుల డిమాండ్ అంటూ మనం ఒక వార్త అయితే చూడొచ్చు. ఇంకా ఇంకో వార్త చూస్తే ప్రజలకు అందుబాటులో ఉండాలి. దర్పల్లి సర్కిల్ ఆఫీస్కు తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య. ఇక దర్పల్లి సర్కిల్ ఆఫీస్ను నిజామాబాద్ సిపి సాయి చైతన్య మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ దర్పల్లి సర్కిల్ ఆఫీస్ మొత్తం కలియదిరిగి క్షుణ్ణంగా పరిశీలించినట్ట. ఇంకా వరద కాల్వలను నీటిని వదలండి శ్రీరామ్ సాగర్ ఎస్ఐకు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వినతి అంటూ ఒక వార్త అయితే చూడొచ్చు. ఇక దశల వారీగా పోరాటాన్ని విజయవంతం చేయండి PDF జిల్లా అధ్యక్షుడు బాలయ్య అంటూ ఒక వార్త చూడొచ్చు. మనం ఇక విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీలో ఆధ్వర్యంలో జరిగే దశల వారీగా పోరాటాన్ని విజయవంతం చేయాలని USC జిల్లా స్టీరింగ్ కమిటీ నాయకులైతే డిమాండ్ చేస్తున్న వార్త అయితే మనం అక్కడ చూడొచ్చు. ఇంకా ఓట్ల కోసం తప్పుడు ప్రచారం తగదు, అభివృద్ధికి అధికార పార్టీ నాయకులు కలిసి రావాలి, ప్రభుత్వ స్థలాలను పరిరక్షించడానికి ప్రభుత్వం బాధ్యత. ఇక పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అంటున్న వార్త మనం చూడొచ్చు. ఇక బాల్కొండ పాఠశాలలో మాదిరి ఎన్నికలు, ఇక బ్యాలెట్ బాక్స్ పకడ్బందీగా నిర్వహణ, రిటర్నింగ్ అధికారిగా MEO పాల్గొన్న పోలీస్ సిబ్బంది వైద్య సిబ్బంది అంటూ ఒక వార్త అయితే మనము ఇక్కడ చూడొచ్చు. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంబంధించిన వార్త చూస్తే ఇక శాలిని విద్యా సంస్థపై చర్యలేవి, ఫిర్యాదులకు ఎందుకు పట్టించుకోవట్లేదు, తిమ్మాపూర్ తహసీల్దార్లో బండారు శేఖర్ అంటూ ఒక వార్త చూడొచ్చు. ఇక కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ తహసీల్దార్ కర్రె శ్రీనివాస్ రెడ్డితో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్, జిల్లా కమిటీ సభ్యులు ప్రశాంత్, బద్రీనేత్ర కలిసి శాలిని విద్యా సంస్థపై 3 సార్లు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా మరి అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదుగా మనం అక్కడ వార్త అయితే చూడొచ్చు. ఇంకా తనిఖీల్లో నిర్లక్ష్యం, మొద్దు నిద్రలో ఫుడ్ శానిటరీ ఇన్స్పెక్టర్లు, ఆగని రెస్టారెంట్లు హోటళ్లు ఆగడాలు, ఫుడ్ సంబంధిత తనిఖీలు చేయకపోవడంపై తీవ్ర విమర్శలు. ఇప్పటికైనా తనిఖీలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారంటే. ఇంకా వేములవాడ మున్సిపల్ పరిధిలో పలు హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తినుబండాల తయారీ కేంద్రాల్లో హైజీన్ లేకపోవడం, ముదిరిన పదార్థాలు వినియోగిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నప్పటికీ ఫుడ్ ఇన్స్పెక్టర్, స్థానిక శానిటరీ ఇన్స్పెక్టర్ తనిఖీ చేయడంపై విమర్శలకైతే తాళవేస్తున్నాయట. ఇంకా వేములవాడ మున్సిపల్ పరిధిలో మరి ఏదైనా హోటల్స్ ఉంటాయి, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కావచ్చు, వాటిపై మరి ఎక్స్పైరీ డేట్ అయిపోయిన పదార్థాలు కావచ్చు, మరి కుళ్ళిపోయిన మాంసం కావచ్చు, అలాంటివి అయితే విక్రయిస్తున్నారు. మరి ఎన్నిసార్లు మరి ఫుడ్ ఇన్స్పెక్టర్లు వీరు ఏం చేస్తున్నారు, మరి చూసి చూడనట్టు ఎందుకు వదిలేస్తున్నారు అని అయితే మరి అక్కడ రెగ్యులర్గా వెళ్తే కస్టమర్లు అయితే మరి అడిగే పరిస్థితి అయితే మనకు అక్కడ ఉంది. మరి ఎందుకు వాళ్ళపైన యాక్షన్ తీసుకోవట్లేదు గట్టిగా ప్రశ్నిస్తున్నారు అక్కడ. మరి ఇక నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించండి, సీఎంను కోరిన చొప్పదండి ఎమ్మెల్యే సత్యం. ఇక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిని చొప్పదండి ఎమ్మెల్యే సత్యం మంగళవారం హైదరాబాద్లో ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి చొప్పదండి నియోజకవర్గానికి పెండింగ్లో ఉన్న పలు అభివృద్ధి పనులకైతే నిధులు మంజూరు చేయండి అని కోరినట్టుగా మనం ఒక వార్త అయితే చూడొచ్చు. ఇక విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు గాంగడి కృష్ణారెడ్డి అంటూ ఒక వార్త అయితే చూడొచ్చు. మరి విద్యార్థులకైతే సైకిల్ పంపిణీ చేస్తున్నారంట, మరి మంచి విషయం. ఇక దివ్యాంగుల భావాన్ని అర్థం చేసుకోవాలి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి, కలెక్టర్ పమేలా సత్పతి వెల్లడి, అధికారులకు సైన్ లాంగ్వేజ్లో శిక్షణ అంటూ ఒక మనం వార్త అయితే చూడొచ్చు. ఇక సింగరేణి కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచాలి, నిర్లక్ష్యం వీడి నిర్ణయం తీసుకోవాలి, AITC కాంట్రాక్ట్ వర్కర్ యూనియన్ వర్జీ 1 అధ్యక్షుడు గౌస్ అంటే ఒక వార్త మనం ఇక్కడ చూడొచ్చు. ఇక సింగరేణి కాలరీస్లో పనిచేస్తున్న దాదాపు 30,000 మంది కాంట్రాక్టు కార్మికులను మెరుగైన జీవితాలు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర కనీస వేతనాల మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ను సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ AITC RG1 అధ్యక్షులు MA గౌస్ కోరారన్నట్లుగా మనకు ఇక్కడ ఒక వార్త చూడవచ్చు.
ఇక ఇన్స్టాగ్రామ్ పరిచయం పెళ్లి కోసం మైనర్ బాలికలు కిడ్నాప్ చేసిన యువకుడు అంట. మరి ఈ రోజులలో ఎక్కడ చూసినా మరి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇలాంటివి అయితే జరుగుతున్నాయి. మరి ఇది ఎక్కడ జరిగిందంటే జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలానికి చెందిన మైనర్ బాలికను జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన నవీద్ ఖాన్ ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం చేసుకొని పెళ్లి పేరుతో కిడ్నాప్ చేసి హైదరాబాద్కు తీసుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందంట. ఇక బీర్పూర్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయిన ఎస్ఐ రాజు యువకుని అరెస్ట్ చేసి జగిత్యాల జిల్లా కోర్టులో అయితే హాజరుపరిచారంట. మరి ఏదైతే మైనర్ బాలికను ఉందో మరి అందులో ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో మరి అందులో మెసేజ్ చేసి మళ్ళీ అందులో ట్రాప్ చేసి మరి కిడ్నాప్ చేసి మరి హైదరాబాద్కి అయితే తీసుకెళ్ళాను. మొత్తానికైతే వాళ్ళ మీద అయితే కేసులు పెట్టి మరి ఇలాంటివి పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి అని కూడా వాళ్ళను ఒక కన్ను అయితే వాళ్ళ మీద పర్యవేక్షించాలి, ఏం చేస్తున్నారు అని. మరి జాగ్రత్తలు తీసుకోకపోతే ఇలాంటి సంఘటనలే జరుగుతూ ఉంటాయి. మరిగా ఇక ఉమ్మడి మెదక్ జిల్లా సంబంధించిన వార్తలు చూస్తే జాతీయ జెండా రెపరెపరాడాలి, విద్యార్థులు జాతీయతను రాజ్యాంగాన్ని గౌరవించాలి, సంకల్ప సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సుభాష్ నేత అంటూ ఒక మనం ప్రధాన వార్త చూడవచ్చు. ఇక బీసీ హాస్టళ్లలో విద్యార్థులపై అసభ్య ప్రవర్తన, వార్డెన్ శారదా కుమారుడు రాజేష్ చౌహాన్ నిర్వాహకం, పోలీసులు ఫిర్యాదు చేసిన విద్యార్థులు చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలంటున్న అధికారులు. ఇక కంచె చేను మేసే అన్న చందంగా ఉంది నారాయణఖేడ్ బీసీ హాస్టల్ వార్డెన్ పరిస్థితి. కంటికి రెప్పలా కాపాడాల్సిన బాధ్యత ఉన్న హాస్టల్ వార్డెన్ తన కొడుకు చేస్తున్న విక్ర చేష్టలపై మౌనంగా ఉన్నారు. దాంతో రెచ్చిపోయిన వార్డెన్ కొడుకు ఆగడాలకు అడుపు లేకుండా పోయింది. ఇక వివరాల్లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ బీసీ బాలికల కళాశాల వసతి గృహంలో మంగళవారం విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. హాస్టల్లో విద్యార్థులను వార్డెన్ శారదా కుమారుడు రాజేష్ చౌహాన్ అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధిస్తున్నారని తెలిపారంట. మరి చూడొచ్చు, మరి ఇది ఎక్కడంటే మన నారాయణఖేడ్ బీసీ హాస్టల్లో మరి ఒక వార్డెన్ ఉంటుందంట. మరి ఆమె వార్డెన్ కొడుకు, ఆయన పేరు ఏంటంటే రాజేష్ చౌహాన్. మరి అక్కడ ఉన్న ఏదైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళ పైన మరి లైంగికంగా వేధింపులకైతే పాల్పడుతున్నారంట. మరి అక్కడ వాళ్ళ మదర్ ఎవరైతే ఉంటారో మరి ఆమె అండదండలు చూసుకొని, శారద ఎవరైతే ఉంటారో మరి ఆమె అండదండలు చూసుకొని అక్కడ బాలికలను అయితే మరి ఇబ్బందులు పెడుతున్నారంట, మరి లైంగికంగా కూడా వేధిస్తున్నారంట. మరి తల్లిదండ్రులు వచ్చి మరి ఈ విధంగా మరి హాస్టల్ ముందు అయితే ఖచ్చితంగా వాళ్ళపైన చర్య తీసుకోవాలి, తన కొడుకు పైన చర్య తీసుకోవాలని చెప్పేసి తల్లిదండ్రులు అయితే ఇక్కడ ఆరోపిస్తారు. మరి నిజంగా మరి ఖచ్చితంగా ఇలాంటివి చేయాలి. ఎందుకంటే బీసీ బాలికల కళాశాలలో జరిగింది ఇది. మరి దీనికి చాలా నిజంగా దారుణం ఇది. ఖచ్చితంగా వాళ్ళని అయితే కఠిన చర్యలు తీసుకోవాలి, తనకి కూడా అరెస్ట్ చేయాలి, వాళ్ళ మీద పోక్సో కేసు పెట్టాలి ఇలాంటి వాళ్ళ మీద. ఇక సంగారెడ్డి ఆర్టీసీ డిపోల్లో నేడు మహాలక్ష్మి సంబరాలు. మెదక్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ విజయ భాస్కర్ వెల్లడి. ఇక సంగారెడ్డి జిల్లాలో 3 ఆర్టీసీ డిపోల్లో మహాలక్ష్మి పథకం సంబరాలు బుధవారం నిర్వహిస్తున్నట్లు మెదక్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ విజయ భాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారన్నట్టు ఒక వార్త చూడొచ్చు మనం ఇక్కడ. ఇక సంగారెడ్డిలో పాస్పోర్ట్ కేసు సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. ఇక కూన వేణు ఆధ్వర్యంలో సంతకాల సేకరణ మద్దతు తెలిపిన నవభారత్ నిర్మాణ యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీధర్ అంటూ ఒక వార్త చూడొచ్చు. ఇక టిప్పర్ల మట్టి రవాణాను అడ్డుకున్న గ్రామస్తులు, కలెక్టర్ అనుమతి ఉందన్న బీఆర్ఎస్ నాయకుడు. టిప్పర్ల వల్ల రోడ్లు, మిషన్ భగీరథ పైప్ లైన్లు పగిలిపోతున్నాయన్న గ్రామస్తులు. పర్మిషన్ ఇచ్చాడు, పట్టించుకోవడం లేదు, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారంట. మరి పర్మిషన్ అయితే ఇచ్చిరట కానీ మరి ఆ రోడ్ల నుంచి పోతుంటే మరి అక్కడ ఉన్న పైప్ లైన్లు కావచ్చు, ఇంకా రోడ్లు కావచ్చు పూర్తిగా అయితే దెబ్బతింటున్నాయంట. మరి పర్మిషన్లు అయితే ఇచ్చిరట, మరి రోడ్డు మీద వెళ్తుంటే మరి దుమ్ము ధూళి వస్తుంటే అక్కడ ఏవైతే మిషన్ భగీరథ సంబంధించిన పైపులు ఉంటాయో అవి కూడా పలిగిపోతున్నాయని గ్రామస్తులు అయితే మరి అక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి వాటిపైన చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇంకా ట్రాక్టర్ కేజ్ వీల్స్తో రోడ్లపైకి వస్తే చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వాలు ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి రోడ్లు వేస్తుంది. రోడ్డు డ్యామేజ్ కావడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు. రోడ్లను కాపాడడం కోసం అందరి బాధ్యత. సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ అయితే తెలుపుతూ ఉన్నారు. మరి ఇక్కడ ఏదైతే మనం గ్రామాల్లో చూస్తామో మరి పొలాలలో ట్రాక్టర్లు దున్నుతుంటారు కదా, మరి దానికి కొన్ని వెనకాల ఏదైతే దున్నే పరికరాలు ఉంటాయో వాటిని మరి అవి రోడ్లపైకి రాకూడదు. వస్తే మరి రోడ్లు అయితే ఖరాబ్ అవుతాయి. ఎందుకంటే కోట్లు లక్షలు పెట్టి రోడ్లు వేస్తూ ఉంటారు. మరి ఒక్కసారి ట్రాక్టర్ పోయినందువల్ల మరి ఆ రోడ్ అయితే మొత్తం పూర్తిగా పాడవుతుంది. సో అట్లా రావద్దు, వస్తే మాత్రం కేసులు పెడతామని చెప్పేసి ఇక్కడ పోలీసులు అయితే తెలుపుతున్నారు. మరి నిజంగా అట్లా రావద్దు, ఎందుకంటే అవి రోడ్లు అయితే మరి ఒక రోడ్డు వేయడానికి చాలా కోట్లు అయితే ఖర్చు అయితే ఉంటాయి. మనం ఒక్కసారి అక్కడి నుంచి ట్రాక్టర్ వెనకాల ఉన్న ట్రాక్టర్ తీసుకెళ్ళామనుకో రోడ్డు అయితే పాడైపోతుంది. ఆ వీల్స్ ఏవైతే ఉంటాయో వాటిని విప్పేసి పక్కకు తీసుకెళ్ళి మళ్ళీ దాని అయితే ట్రాక్టర్ దాని రోడ్డుపైకి రాకుండా చూసుకోవాలి ఏవైతే వీల్స్ ఉంటాయో. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సంబంధించిన వార్తలు కనుక చూస్తే ఇక మొయినాబాద్ బీజేపీ మండల ఉపాధ్యక్షుడు శ్రీధర్ అయితే ఎన్నికైందంట. ఇక గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యము. ఇక ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలి. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అయితే పంపిణీ చేసిరట.
ఇక ప్రయాణికుల సమస్యలు తీర్చిన ఎస్ఐ రాథోడ్ వినోద్ బెల్కటూరు గ్రామ శివారులో బ్రిడ్జి వద్ద దారి సుగమం ధన్యవాదాలు తెలిపిన స్థానికులు అంట. ఇక ప్రయాణికులు రాకపోకల సమస్యలు తీర్చిన కరణ్కోట్ ఎస్ఐ రాథోడ్ వినోద్కు బెల్కటూరు గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపినట్టు. వికారాబాద్ జిల్లా తాండూరు మండల పరిధిలోని బెల్కటూరు గ్రామ శివారులో ఉన్న బ్రిడ్జి వద్ద వర్షపు నీరు రోడ్డు జలమయం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు గురైనట్టు. గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు స్థానికులు అటుగా ఇబ్బందులకు గురయ్యారంట. ఇక దీంతో స్థానిక ఎస్ఐ వినోద్కు అయితే సమాచారం అందించడం తక్షణం సంబంధించి బ్రిడ్జికు వద్ద చేరుకొని పరిశీలించిన అనంతరం జేసీబీ కూలీల సాయంతో బ్రిడ్జి వద్ద ఉన్న రాళ్లను వర్షం నీటి తొలగించారంట. మరి అలాంటి పోలీసులకు కూడా ధన్యవాదాలు తెలపాలి. ఇక పట్టా భూమిలో ఇంకుడు గుంత తవ్వించిన పంచాయతీ కార్యదర్శి తొలగించాలని కోరుతున్న బాధితులు. మరి వికారాబాద్ నియోజకవర్గం మూమిన్పేట మండల పరిధిలో మేకవనంపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి అనే గ్రామానికి చెందిన వడ్ల సుశీల అనే చెందిన సర్వే నెంబర్ 150లో గల భూమిలో ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ ఆ యజమానికి ఎలాంటి సమాచారం లేకుండా అక్కడ ఇంకుడు గుంత అయితే తీసిరంట. మరి యజమానికి అనుమతి లేకుండానే తీసిరంట అక్కడ. ఇక కార్పొరేట్ నైపుణ్యాలు నేర్పేందుకు ఐఎస్డిఈ ప్రోత్సహిస్తుంది. ఇక ఐఎస్డి చైర్మన్ డాక్టర్ కె శ్రీనివాసరావు అంటే ఒక వార్త చూడొచ్చు. ఇక నా తెలంగాణ కోటి రతనాల వీణ విద్యార్థులను అలరించిన ఉపాధ్యాయుడు మల్లేష్ కొండకల్ జిల్లా ఉన్నత పాఠశాల దాశరథి జయంతి వేడుకలు అంటూ మనకు ఇక్కడ వార్త అయితే చూడొచ్చు. ఇక విద్యార్థులకు ఉచిత కంటి అద్దాల పంపిణీ. ఇక ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలోని మంచాల మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు ప్రైమరీ పాఠశాలలో జన సందేశ్ ఫౌండేషన్ చైర్మన్ గోగిరెడ్డి లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు అయితే మంగళవారం ఉచిత కంటి శిబిరం అయితే ఏర్పాటు చేసిరంట అక్కడ. ఇక ఉమ్మడి హైదరాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు కనుక చూస్తే కంటోన్మెంట్ అభివృద్ధి పనులపై సమీక్ష అధికారులను సూచనలు చేసిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ అంటూ ఒక ప్రధాన వార్త చూడవచ్చు. ఇక మారుతీనగర్లో పార్కు స్థలం స్వాహా. 2012లో పార్కు కోసం 1100 గజాల స్థలాల కేటాయింపు అదును చూసి 500 గజాలు మాయం చేసిన అక్రమార్కులు. రోడ్ నెంబర్ 2, 3, 4లో ఎలక్ట్రికల్ ఫోర్స్తో సహా రోడ్డు ఆక్రమించిన వైనం. ఫిర్యాదులకు స్పందించిన అధికారులు. బీఆర్ఎస్ ప్రజాభిప్రాయ సేకరణలో బయటపడ్డ పార్కు స్థలం ఆక్రమణ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. ఇక మణికొండ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే చెప్తా ఉన్నారట. మరి మణికొండలో ఏదైతే హైదరాబాద్ శివారు మణికొండలో మరి 1100 గజం స్థలం అయితే మరి కబ్జాకు గురైందంట. మరి దానికి సంబంధించిన అక్కడ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే వెళ్ళి అక్కడికి మరి దానిపైన చర్యలు తీసుకోవాలన్నట్లుగా మరి అక్కడైతే వార్త మనం చూడవచ్చు. ఇక మాంగళ్యం ఫౌండేషన్తో ఆధ్వర్యంలో గోరింటాకు సంబరాలు పెద్ద ఎత్తున పాల్గొని గోరింటాకు పెట్టించుకున్న మహిళలు అంటూ ఒక మనకి ఇక్కడ వార్త కనిపిస్తూ ఉంది. ఇక పెన్షన్లు పెంచి ఇస్తారా, రాజీనామా చేస్తారా? సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించుకోవాలి. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అంటూ ఒక వార్త అయితే చూడవచ్చు. ఇక ఎన్నికల సమయంలో వికలాంగులకు చేయుత పథకం కింద ఇస్తున్న పెన్షన్ పెంచి ఇస్తామన్న హామీని అయితే పెన్షన్లు పెంచి ఇవ్వడమో లేక ముఖ్యమంత్రి రాజీనామా చేయడమో అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చుకోవాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారని ఒక వార్త అయితే చూడవచ్చు. మరి ఇక ఈఎన్టీ ఆసుపత్రిలో బోనాల ఉత్సవం పాల్గొన్న టీఎన్జీఓ సంఘం ప్రధాన కార్యదర్శి ముజీబ్ అంటూ ఒక వార్త చూడవచ్చు. మరి బోనాల సందర్భంగా మరి అక్కడక్కడైతే బోనాలు జరుపుతూ ఉన్నారు. ఇక నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ జనరల్ సెక్రటరీగా శ్రీకాంత్ గుప్తా. ఇక నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ ఇండియా వాడకట్టు శ్రీకాంత్ గుప్తాను జనరల్ సెక్రటరీగా నియమించారు అన్నట్టుగా ఇక్కడ వార్త అయితే మనం చూడవచ్చు. ఇక హైదరాబాద్ సిపి కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరం 685 మంది ఉద్యోగులకు వైద్య పరీక్షలు అంటూ ఒక వార్త చూడవచ్చు మనం ఇక్కడ. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన వార్త కనుక చూస్తే ఇక అనాథలైన 2 అక్క చెల్లెలు పట్టించుకొని బంధుగణం దాతల సాయం కోసం ఎదురుచూపు. ఇక తల్లిదండ్రులు లేని చిన్నారులు దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నారు. గ్రామస్తుల కథనం ప్రకారం నవాబుపేట మండల పరిధిలోని కూచూరు గ్రామంలో సలేంద్రపల్లి లావణ్య హేమ కుమారుల తండ్రి సలేంద్రపల్లి చిన్న యాదయ్య నెల రోజుల క్రితం ఇంటి నుంచి మిద్దెపై నుండి కింద పడి చనిపోయారంట. మరి ఆ చిన్నారుల తల్లి 15 ఏళ్ల క్రితం అదృశ్యమైందంట. మరి రీసెంట్గా వాళ్ళ తండ్రి చనిపోయిందంట, 15 ఏళ్ల క్రితం వాళ్ళ తల్లి చనిపోయిందంట. మరి ఇద్దరైతే మరి ఇక వర్షపు నీటిలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు. జోరు వానతో పాఠశాల భవనం పూర్తిగా జలమయం, తడిసిన పుస్తకాలు, బురదలో ఉన్న గదులు అంటూ మనం ఇక్కడ వార్త చూడవచ్చు. ఇక ఇది ఎక్కడ అంటే అచ్చంపేట నియోజకవర్గంలోని ఉప్పునుంతల మండలం పట్టుగోద నిర్మలాపూర్లో గ్రామంలో ప్రాథమిక పాఠశాల భవనం వర్షపు నీటితో బురదతో నిండిపోయిందంట. మరి ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మొత్తం పాఠశాల ఆవరణం మొత్తం బురద నీళ్లు ఉన్న పరిస్థితి ఉంది. మరి అక్కడ విద్యార్థులు ఎట్లా వస్తారు ఏంటి అనేది ఇక తెలియదు. ఇక రహదారంతా గుంతలమయం, కాంసానిపల్లి రోడ్డుపై ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు పట్టించుకొని అధికార యంత్రాంగం అంట. ఇక గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజల జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. అచ్చంపేట నియోజకవర్గంలో ఉప్పునుంతల మండలం కాంసానిపల్లి ప్రధాన రహదారిపై గుంతల మరంగా మారి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయంట. మరి చూడొచ్చు ఇక్కడ
ఇక్కడ చూస్తే మరి ఇది రోడ్డా లేదంటే ఏమైనా గుంతలు తవ్విరా అనే విధంగా కనిపిస్తుంది. మొత్తం పూర్తిగా అందులో బైక్ వెళ్తే మాత్రం అక్కడ కింద పోయే పరిస్థితి అయితే ఉంటుంది అక్కడ. ఇక అడ్డగోలుగా మట్టి మాఫియా తవ్వకాలు పట్టించుకొని మైనింగ్ రెవెన్యూ పోలీసు అధికారులు అంట. ఇక్కడ ఇది హన్వాడ మండల కేంద్రంలోని మట్టి మాఫియాకు అడ్డు అదుపు లేకుండా పోయింది. అధికారుల నిర్లక్ష్యంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. చెరువులు, అసైన్ భూములు, కుంటలు, వాగుల ద్వారా మట్టిని తవ్వి జేసీబీల సాయంతో టిప్పర్లలో, ట్రాక్టర్లతో నింపి సొమ్ము చేసుకుంటున్నారంట. మరి పోలీసు అధికారులు వీళ్ళంతా ఏం చేస్తున్నారు అనేదే ఒక ప్రశ్న. మరి ఇది ఎక్కడ జరుగుతున్నా కానీ మరి రోజు పేపర్లో వస్తూనే ఉంటాయి, అక్రమంగా మట్టి తరలిస్తున్నారు, అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు అని వస్తాయి. మరి పోలీసులు కానీ మరి ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు పట్టించుకోదో మరి అర్థం కాని విషయం అది. మరి చిన్నారులకు త్రుటిలో తప్పిన ప్రమాదం అంట. మరి ఇది నియోజకవర్గంలో దౌలతాబాద్ మండలం తిరుమల్పూర్ గ్రామ పరిధిలో అంగన్వాడీ కేంద్రంలో బిల్డింగ్ పైకప్పు సోమవారం రాత్రి కురిసిన వర్షానికి మంగళవారం మధ్యాహ్నం విద్యార్థులు పాఠశాలలో ఉన్న సమయంలో భవనంపై కప్పులు పెచ్చులు ఊడిపడ్డాయంట. మరి ఇది చూడొచ్చు బిల్డింగ్ ఇది మరి 20 సంవత్సరాల కింద కట్టిరో 30 సంవత్సరాల కింద కట్టిరో మరి పాఠశాలలో విద్యార్థులు ఉన్న సమయంలో పై పెచ్చు అయితే కూలి కింద పడ్డదంట. మరి అదృష్టవశాత్తు వాళ్ళకి ఏం కాలేదు కాబట్టి అట్లా ఉంది అది పరిస్థితి. మరిగా ఇక అమ్మవారికి ఆషాఢ మాస ప్రత్యేక పూజలో ఉంటే ఒక వార్త చూడవచ్చు మనం ఇక్కడ. ఇక ఉమ్మడి నల్లగొండ సంబంధించిన వార్తలకు చూస్తే ఇక యుద్ధ ప్రాతిపదికన రహదారి పనులు క్యూన్యూస్ శనార్థి తెలంగాణ ఎఫెక్టు క్యూన్యూస్ కథనానికి స్పందించిన సాగర్ సిమెంట్స్ యాజమాన్యం హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు అంట. ఇక సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రానికి కూతబెట్టి దూరంలో ఉన్న సాగర్ సిమెంట్ బైపాస్ వద్ద హుజూర్ నగర్ మఠంపల్లి రహదారిపై ప్రమాదకరమైన గుంతలు పడి రాకపోకలకు ప్రజలు వాహనదారులకు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో రహదారిపై ప్రమాదకర గుంతలు అనే శీర్షికతో జూలై 17న శనార్థి తెలంగాణ వార్తనైతే ప్రచురించింది. దీంతో వెంటనే స్పందించిన సాగర్ సిమెంట్స్ యాజమాన్యం ఆర్ఎంబీ శాఖతో సమన్వయం చేసుకుంటూ రహదారిపై ఉన్న గుంతలు కాంక్రీట్ని అయితే పూడ్చి మరమ్మతులు అయితే చేసినట్టు మనం చూడొచ్చు. మనం 17 తారీఖు శనార్థి తెలంగాణలో వచ్చిన వార్తకైతే మరి స్పందించి ఆ విధంగా మరి రోడ్డుకైతే మరమ్మతులు చేసిన వార్తనైతే మనం చూడొచ్చు. ఇక స్థానిక ఎన్నికల్లో సంక్షేమ పథకాలపైనే కాంగ్రెస్ ఆశలు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లను నమ్ముకున్న అధికార పార్టీ ప్రభుత్వంపై వ్యతిరేకతే తమకు కలిసి వస్తుందన్న బీఆర్ఎస్ స్థానిక సమరంపై ఆసక్తి చూపని బీజేపీ అంటూ ఒక వార్త చూడొచ్చు. మరి ఏదైతే రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ళు అయితే వాళ్ళకు కలిసి వస్తాయి, మరి ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అధిక స్థానాలు గెలుచుకుంటారనే వాళ్ళు ఆశ వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం మరి ప్రజల నుంచి ఏదైతే వ్యతిరేకత ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం మీద అది మాకు కలిసి వస్తుందని చెప్పేసి ఇక్కడ బీఆర్ఎస్ నేతలు అయితే ఉన్నారు. మరి దానికి స్థానిక సమరంపై మరి ఆసక్తి చూపని బీజేపీ అంట. మరి గ్రామ స్థాయిలో మరి కొద్దిగా వెనకాల ఉంది అని బీజేపీ కూడా మరి ఇక్కడ వార్త అయితే చూడొచ్చు మనం. ఇక ఆర్థిక ఇబ్బందులతో గ్రామ కార్యదర్శులు సిపిఎం మండల కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ ఆర్థిక ఇబ్బందులతో గ్రామ కార్యదర్శులు విధులు నిర్వహిస్తున్నారని సిపిఎం నడిగూడెం మండల కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ అయితే తెలిపారు. ఇక సోమవారం సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలో ఆయన శనార్థి తెలంగాణతో మాట్లాడుతూ గ్రామాల్లో మోటార్ కాలిపోయిన, వీధి లైట్లు వెలగకపోయిన, పారిశుద్ధ్య పనులు చేయాలన్నా నిధులు లేక అప్పులు చేసి చేయిస్తున్నారని 15 నెలలుగా ఒక్కొక్క కార్యదర్శి సుమారు 2 లక్షల రూపాయలు అయితే పెట్టుబడి పెట్టి గ్రామ కార్యదర్శులు అయితే వాపోతున్నారని తెలిపారు. గ్రామ కార్యదర్శులకు రావాల్సిన నిధులు వెంటనే విడుదల చేయాలని కోరారు. సో దీనికి ముఖ్య కారణం ఏంటంటే ముఖ్యంగా గ్రామాలలో సర్పంచులు లేకపోవడం అనమాట. సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ వీళ్ళు లేకపోవడం వల్ల ఏమవుతుంది, గవర్నమెంట్ కార్యదర్శులు ఉంటారు కదా ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ళపైన అయితే మరి వాళ్ళు గ్రామ పంచాయతీ సంబంధించిన మరి కొన్ని అయితే అప్పు చేసి అయితే మనకు గ్రామానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అవి కల్పిస్తున్నట్ట. మరి దీనికి ముఖ్య కారణం అయితే స్థానిక సంస్థల ఎన్నికలు జరపకపోవడం, అక్కడ సర్పంచులు లేకపోవడం వల్ల ఈ విధంగా జరుగుతుంది. ఇక మొత్తానికైతే ఈ సమస్యకు ఇంకా మరొక కొన్ని రోజుల్లో ఇక తెరబడుతుందని చెప్పుకోవచ్చు. ఇక సిరిపురంలో చిన్నారిపై లైంగిక దాడి ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన, ముగ్గురుపై ఫోక్సో కేసు నమోదు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం సిరిపురం గ్రామానికి చెందిన బాలికకు ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన యువకుడు మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం గ్రామంలో కలకలం రేపింది. ఇక బాలిక కుటుంబ సభ్యులు పోలీసులు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన వడిగూడెం ఎస్ఐ అజయ్ కుమార్ విచారణ చేపట్టి అత్యాచారానికి పాల్పడిన యువకుడితో పాటు అతనికి సహకరించిన మరో ఇద్దరిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లయితే తెలిపారంట. ఇక ఆలోచన అదిరిందయ్య అశోక్. ఇక కూలీల పశువుల కొరతతో అధిగమించేందుకు వినూత్న పద్ధతి, ట్రాక్టర్ను 2 గుంటకలు కట్టి పత్తి సాగు. ఆత్మకూర్ మండల కేంద్రానికి చెందిన మజ్జిగ అశోక్ కొత్త ఆలోచన, అది శబాష్ అంటున్నారు తోటి రైతులంట. మరి ఏదైతే ట్రాక్టర్ ఉంటుందో గుంటక ఏదైతే పత్తి చేను ఉంటుందో దాంట్లో గుంటక తీస్తారు కదా, మరి దానికి సంబంధించి మరి వెనకాల అది ట్రాక్టర్ కట్టి అయితే దాన్ని చేస్తున్నారంట. మరి దాన్ని చూసిన వాళ్ళు అయితే శబాష్ అంటున్నారంట. మరి
ఇక ప్రభుత్వ భూమిలో అక్రమంగా మట్టి తవ్వకాలు యంత్రాలతో యథేచ్ఛగా తవ్వుతూ మట్టిని తరలిస్తున్న వైనం. ఇక అడ్డుకునేవారు లేక మట్టి మాఫియా ఆగడాలు చోద్యం చూస్తున్న సంబంధిత అధికారులు. మరి యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గుర్రాలదండి గ్రామ పంచాయతీ పరిధిలో మట్టి మాఫియా చెలరేగిపోతుంది. సుమారు ఎకరం భూమిలో జేసీబీ హిటాచీ యంత్రాలతో రాత్రికి రాత్రి వేల ట్రాక్టర్లు యథేచ్ఛగా తరలిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ప్రభుత్వ భూమిలో మట్టిలు తవ్వుతున్న సంబంధిత అధికారులు నిమ్ముకు నీరెత్తనట్టు వ్యవహరించడం అనేక అనుమానాలు తావిస్తుంది. ఇక నీలితండ గ్రామ పంచాయతీ తాజా మాజీ సర్పంచ్ మరణించడంతో ఆ తండను పట్టించుకునే నాదుడే లేడని, ఎవరైనా ప్రశ్నిస్తే ఏం చేసుకుంటారో చేసుకోండి అని దురుసుగా సమాధానం ఇస్తున్నారట. గ్రామస్తులు వాపోతున్నారంటే ఇక ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మట్టి మాఫియా చేతుల్లో మాయమవుతున్న భూమిని మట్టిని కాపాడి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని అయితే స్థానికులు కోరుతున్నారట. మరి ఏదైతే ఎకరం భూమికి సంబంధించి నీలితండ గ్రామ పంచాయతీ సంబంధించి ఎకరం భూమిలో అయితే మట్టి అయితే యథేచ్ఛగా తవ్వేస్తున్నారట. మరి వేల ట్రాక్టర్లతో తవ్వేస్తున్నారట. మరి అక్కడ అధికారులు మరి పోలీసు యంత్రాంగం మరి అక్కడ పట్టించుకుంటే అన్నట్టుగా మనం ఇక్కడ వార్త చూడవచ్చు. మరి ఎందుకు అట్లా చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఇక విద్యార్థి సంఘాల బంద్కు విజయవంతం చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బుధవారం జరగనున్న బంద్ను విజయవంతం చేయాలని మరి ఆ సంఘాల నాయకులు అయితే కోరుతున్న వార్త అయితే చూడొచ్చు మనం. ఇక వరంగల్ ఉమ్మడికి సంబంధించిన వార్తలు కనుక చూస్తే ఇక నమ్మికొంటే నకిలీ విత్తులు అంటగట్టినరు. ఇక 40 రోజులైనా ఎదగని మొక్కజొన్న విత్తనాలు పెరిగినట్టే చనిపోతుంది. పంట నష్టంతో కన్నీటి పర్యంతం అవుతున్న రైతులు అంట. మరి ఇవి కల్తీ విత్తనాలు ఏవైతే ఉన్నాయో మరి ఈ రైతులకు అంటగట్టి మరి వాళ్ళ బాధ చూడొచ్చు. మరి ఇక్కడ చూడొచ్చు, పెట్టిన కొన్ని రోజులకే మొలకెత్తునంటే చనిపోతున్నాయంట. మరి అట్లాంటి కల్తీ విత్తనాలు రైతులకు ఎందుకు అమ్ముతున్నారు? మరి అమ్ముతున్న షాపులలో మరి పోలీసులు కానీ అధికార యంత్రాంగం కానీ ఏం చేస్తుంది? వాళ్ళని అరెస్ట్ చేయకుండా మరి ఈ విధంగా రైతులకు చేస్తే మరి వాళ్ళు ఎంత నష్టపోతారు అనేది ఒకసారి ఆలోచించండి మీరు. ఇక ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కడియం అంటే ఇక స్టేషన్ గన్పూర్ మండల తానేదార్పల్లి గ్రామంలో మంగళవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పరిశీలించినట్లుగా మనం ఒక వార్త అయితే చూడొచ్చు. ఇక ములుగును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి దనసరి సీతక్క అంటూ ఒక వార్త అయితే చూడొచ్చు. ఇక మొక్కల పెంపకంతోనే పర్యావరణ పరిరక్షణ అంట. మరి నిజంగా కూడా మొక్కలు పెంచాలి. మరి రాబోయే తరాలకైతే మొక్కలు, ఆక్సిజన్ కానీ ఇవన్నీ చాలా అవసరం ఉంటాయి. ఎందుకంటే మనకు ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నాం, మరి లాస్ట్కు ప్రతి ఒక్కటి ఇప్పుడు మనం కొనుక్కునే పరిస్థితి అయితే వస్తుంది. లాస్ట్కు మనం పీల్చే గాలిని కూడా కొనుక్కునే పరిస్థితి అయితే ఖచ్చితంగా వస్తుంది. సో అది రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలి. ఇక పోలీసు డ్యూటీ మీట్ను విజయవంతం చేయాలి. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అంటూ ఒక వార్త అయితే చూడొచ్చు. ఇక అధికారులందరూ సమన్వయంతో పనిచేసి రాష్ట్ర పోలీస్ డ్యూటీ మీట్ను విజయవంతం చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులకు అయితే పిలుపునిచ్చినట్లుగా మనకు ఇక్కడ వార్త అయితే చూడొచ్చు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా సంబంధించిన వార్తలు కనుక చూస్తే మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరామరావు అంటూ ఒక వార్త అయితే మనం గమనించవచ్చు. ఇక రైతులకు యూరియా సరఫరా చేయాలి. జూలూరుపాడులో రైతు సంఘం ధర్నా. ఇక తహసీల్దార్కు వినతి పత్రం అందజేత. మరి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సకాలంలో యూరియా అందించాలని కోరుతూ అఖిలపక్ష ఐక్య రైతు సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానికులు మంగళవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారంట. మరి సకాలంలో మరి యూరియా అందించకపోతే మరి రైతులకు కూడా చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి తక్షణమే వాటికి అందించాలని అక్కడ. ఇక అభివృద్ధి పేరుట అడ్డగోలుగా పనులు చేస్తారా బీఆర్ఎస్ నాయకుల ఆగ్రహం అంటే ఒక వార్త చూడొచ్చు మనం అక్కడ. ఇక నాసీ రకంగా సీసీ రోడ్ల నిర్మాణం, అందుబాటులో లేని కాంట్రాక్టర్లు, అధికారుల పర్యవేక్షణ కరువు, అంతా తిరుమలేశును లీల. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభివృద్ధి పనుల్లో రోజుకొక అవినీతి వెలుగు చూస్తుంది. కోట్ల రూపాయలు వెచ్చించి కాలువల వాగుల మరమ్మత్తు కోసం కాంట్రాక్టు పనిని అప్పజెప్తే కాసులకు కక్కుర్తిపడి నాసీ రకం పనులతో ప్రభుత్వాన్ని, ప్రజలను మోసం చేస్తూ ఎమ్మెల్యే పాయంకు చెడ్డ పేరు తెస్తున్నారు. దీనిపై పలువురు పాలకులు అధికారులను నిలదీస్తున్నా ఫలితం లేకుండా పోతుందని ప్రజలైతే వాపోతున్నారంటే. ఇక అధికారుల పర్యవేక్షణ లోపంతో, కాంట్రాక్టర్ల నిర్లక్ష్య దూరంతో నాసీ రకం ఇసుక, సిమెంట్ కలిపి 3 అంగుళాల మందంతో రోడ్డు నిర్మాణం చేపడుతున్నారంట. మరి చూడొచ్చు, నాసీ రకంగా పనులు చేసి అయితే వదిలేస్తున్నారంట. మరి దానివల్ల స్థానికంగా ఉండే నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు చెడ్డుపరుస్తున్నారట. మరి ఆ విధంగా కాంట్రాక్టర్లు ఎందుకు వ్యవహరిస్తున్నారు అనేదే మరి ఇక్కడ వాళ్ళు ప్రశ్నిస్తున్న స్థానికులు అయితే అడుగుతున్నారంట. దానివల్ల మరి ఎమ్మెల్యేలు కూడా చాలా చెడ్డ పేరు వస్తుందని ఇక్కడ వార్త చెప్పడం. మరి మీరు కూడా ఖచ్చితంగా పర్యవేక్షించే కాంట్రాక్టర్లు ఎవరైతే ఉంటారో మీరు ఎంత కాంట్రాక్ట్ అయితే ఎంత తీసుకుంటే దానికి ఎంత తగాలం, ఎంత సిమెంట్ వేయాలి, ఎంత దానికి సంబంధించి అవన్నీ కూడా కరెక్ట్ చేస్తేనే మరి రోడ్ అయితే కరెక్ట్ ఉంటుంది అక్కడ. ఇక నిర్లక్ష్యం నీడలో పశు వైద్య కేంద్రం, ముందస్తు హెచ్చరికలను స్పందించిన అధికారులు, పాలకులపై పశు పోషకులు ఆగ్రహం అంటే ఒక వార్త అయితే చూడొచ్చు మనం.
ఇక బూర్గంపాడులో అక్రమ ఇసుక సీజ్ శనార్థి తెలంగాణ కథనానికి స్పందించిన తహసీల్దార్. మండల వ్యాప్తంగా అక్రమ ఇసుక రవాణా జరుగుతుందని శనార్థి తెలంగాణలో వార్త ప్రచురితం కావడంతో బూర్గంపాడు తహసీల్దార్ సారకపాక భాస్కర్ నగర్ ప్రాంతాలలో అక్రమ ఇసుక నిల్వలను గుర్తించి వాటిని సీజ్ చేయడం జరిగింది. తహసీల్దార్ మాట్లాడుతూ మండలంలో ఎవరైనా అక్రమంగా ఇసుక తోలకలు జరిపినా ఇసుక నిల్వలను ఏర్పాటు చేసినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల కొరకు కూపన్ల ద్వారా ఇసుక వారి ఇంటి వద్దకే తోలాలని అన్నారంట. మరి ఇక మొత్తానికైతే శనార్థి తెలంగాణ దినపత్రిక సంబంధించి కథనానికి స్పందించిన తహసీల్దార్ అక్కడికి వెళ్ళి మరి అక్కడ ఏదైతే అక్రమంగా జరుగుతుందో దాన్ని అయితే పర్యవేక్షించిందంట. సో ఇవి ఇక తెలంగాణకు సంబంధించిన ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన వార్తా విశేషాలు. ఇక మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,